హైదరాబాద్లోని ప్రతిష్టాత్మక జూబ్లీహిల్స్లో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ సంచలన కొనుగోలు చేశారు. పెద్దమ్మతల్లి గుడి సమీపంలో 50 కోట్ల విలువైన ఖరీదైన ఫ్లాట్ను సొంతం చేసుకున్నారు. ఈ ప్రాంతం సెలబ్రిటీల నివాసంగా పేరొందగా రెబల్ స్టార్ ప్రభాస్ ఇల్లు కూడా ఇక్కడే ఉంది. ఆసక్తికరంగా విశ్వప్రసాద్ కొనుగోలు చేసిన ఫ్లాట్ ప్రభాస్ ఇంటికి ఎదురుగానే ఉంది. గతేడాది మిస్టర్ బచ్చన్ సినిమా నష్టాలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనే ప్రచారం జరిగిన వేల కోట్ల ఆస్తులున్న విశ్వప్రసాద్కి ఇవి సామాన్యమేనని సన్నిహితులు చెబుతున్నారు. ప్రభాస్తో రాజాసాబ్ సినిమా నిర్మించిన విశ్వప్రసాద్ ఇప్పుడు ఆయన ఇంటి పొరుగున ఇల్లు కట్టి మరింత సన్నిహితంగా మార్చనున్నారని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ మరో భారీ మల్టీ స్టారర్ చిత్రం వెల్కమ్ టు ది జంగిల్తో రానున్నాడు. వెల్కమ్ ఫ్రాంచైజీలో 3వ చిత్రమైన ఈ సినిమా షూటింగ్ ఆలస్యమవుతోంది. గతేడాది డిసెంబర్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇంకా పూర్తి కాలేదు. దీనికి కారణం అక్షయ్ ప్రతిపాదించిన లాభాల విభజనలో వివాదమని సమాచారం. సినిమా లాభాల్లో 80% తనకు, 20% నిర్మాతలకు, ఇతరులకు అని అక్షయ్ సూచించడంతో నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. భారీ బడ్జెట్, అధిక రెమ్యునరేషన్తో పాటు తక్కువ లాభాలు, వాటితో పాటు నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే 70% షూటింగ్ పూర్తయినా మిగిలిన 30% ఇంకా పెండింగ్లో ఉంది. అక్షయ్, నిర్మాతల మధ్య ఒప్పందం ఎప్పుడు కుదురుతుంది? ఈ సినిమా థియేటర్లోకి ఎప్పుడు వస్తుంది? లాభాల వివాదం ఎలా సమసితమవుతుందో చూడాలి. 15 ఏళ్ల క్రితం విడుదలైన సంచలనం సృష్టించి ఏ మాయ చేసావే చిత్రం వచ్చే నెల 18న రిలీజ్కు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో సమంత, చైతన్యలు కలిసి ప్రమోషన్స్లో పాల్గొంటారని కొన్ని రోజులుగా వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తలను సమంత ఖండించారు. ఓ ఆంగ్ల వెబ్సైట్తో మాట్లాడిన ఆమె ఈ విషయంలో నిజం లేదని స్పష్టం చేశారు. ప్రమోషన్స్కు తాను పూర్తిగా దూరంగా ఉన్నానని, ఇలాంటి పుకార్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో తనకు అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. చిత్ర బృందంతో కలిసి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనే ఉద్దేశం లేదని తెలిపారు. అభిమానులు, నటీనటులు కలిసి ప్రమోట్ చేయాలని కోరుకోవచ్చని, కానీ వ్యక్తిగత జీవితం ప్రేక్షకులు అంచనాలపై ఆధారపడదని స్పష్టం చేసింది సమంత. ఈ చిత్రం రిలీజ్తో మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. ప్రముఖ తమిళ నటుడు ఆర్య ఇల్లు, హోటల్స్పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం ఉదయం ఆకస్మిక దాడులు నిర్వహించారు. చెన్నైలోని అన్నానగర్, వేలచెరి, కొట్టివాక్యం, కిల్పాక్లోని సీషెల్ రెస్టారెంట్ శాఖలతో పాటు పూనమల్లి హైరోడ్లోని ఆర్య నివాసంలో కూడా తనిఖీలు జరిగాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. అయితే సీషెల్ రెస్టారెంట్ను తాను గతంలోనే కేరళకు చెందిన వ్యాపారవేత్త కున్షి ముసాకు అప్పగించానని, ఆయనపై జరుగుతున్న దర్యాప్తు కారణంగా ఈ దాడులు జరిగాయని ఆర్య స్పష్టం చేసినట్లు స్థానిక మీడియా పేర్కొంది. తమిళం, తెలుగు చిత్రాల్లో నటుడిగా, నిర్మాతగా ఆర్య గుర్తింపు పొందారు. ఈ దాడులపై ఆర్య బృందం ఇంకా అధికారికంగా స్పందించలేదు. ముంబై ఎయిర్పోర్ట్లో రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ కలిసి కనిపించడంతో వీరి రిలేషన్ గురించి మరోసారి చర్చలు ఊపందుకున్నాయి. ఒకే కారులో ప్రయాణిస్తున్న వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ జోడీ రిలేషన్లో ఉన్నారనే పుకార్లు జోరందుకున్నాయి. ఇటీవల రష్మిక నటించిన కుబేరా సినిమా విడుదల సన్నాహాల్లో ఉండగా విజయ్ సోషల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రష్మిక నటించిన కుబేరా సినిమా కోసం ఎదురుచూస్తున్నా అని పోస్ట్ చేశారు. విజయ్ ప్రస్తుతం కింగ్డమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. రాహుల్ సాంకృత్యం దర్శకత్వంలో ఓ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక కథానాయికగా కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే ఈ జోడీ మరోసారి స్క్రీన్ పై సందడి చేయనుంది. అభిమానులు ఈ వార్తలతో ఉత్సాహంగా ఉన్నారు.